ఇంకో పచ్చడి వెరైటీతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఏంటా అని అనుకుంటున్నారా? బెండకాయ. బెండకాయ వెల్లుల్లి కారం నేను ఇంతకుముందు పెట్టున్నాను, బట్ ఇది బెండకాయ పచ్చడి. ఇది చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసిద్దాం రండి. దానికోసం కావాల్సినవి ఒక 10 నుంచి బెండకాయల వరకు తీసుకోండి. అలాగే ఒక 15 పచ్చిమిర్చి వరకు తీసుకోండి. ఈ పచ్చిమిర్చి అయితే కారం లేవండి, అందుకని నేను ఇన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు కారానికి తగ్గట్టు వేసుకోండి. అలాగే ఒక పెద్ద ఆనియన్ తీసుకొని దాన్ని కట్ చేసి పెట్టుకోండి. బెండకాయలు కూడా ఇలా కట్ చేసి పెట్టుకోండి. అండ్ చింతపండు నేను ఇంత క్వాంటిటీ తీసుకున్నాను. ఇది ఒక 10 బెండకాయలు, 10 నుంచి 15 బెండకాయల వరకు ఈ చింతపండు క్వాంటిటీ తీసుకోండి. అది నానబెట్టుకోండి పక్కన. అలాగే ఒక బౌల్ తీసుకోండి. బౌల్లో వాటర్ పోసుకొని అన్నీ మనం కట్ చేసినవి అన్నీ తీసుకొని దాంట్లో వేయండి. కాసేపు బాయిల్ చేయండి. బాయిల్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా మెత్తగా అయిపోతాయి. అలా మెత్తగా అయిపోయిన వాటిని చల్లారనివ్వండి. కొంచెంసేపు బాయిల్ చేసిన వాటిని వెంటనే వేడిగా ఉన్నప్పుడే దంచద్దు, లేదా మిక్సీకి మాత్రం వేయద్దు. కొంచెంసేపు పక్కన పెట్టేసుకొని చల్లారనిచ్చండి. చల్లారనిచ్చిన తర్వాత నేనైతే రోటి పచ్చడి నాకు చాలా ఇష్టం కాబట్టి రోటి పచ్చడి చేసుకుంటున్నాను. మిక్సీలో అయినా వేసుకోవచ్చు. ఆ రోలు తీసుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి. అలాగే నానబెట్టుకున్న చింతపండుని కూడా తీసుకొని దాంట్లో వేసేయండి. వేసిన తర్వాత కొంచెం బాగా నూరండి. చింతపండు ఉప్పు బాగా నూరిన తర్వాత ఉప్పు పలుకులు ఎక్కడ కొంచెం పెద్దవి లేకుండా చూసుకోండి. ఎనీవేస్ కరిగిపోతాయి, బట్ ఎక్కడ పెద్దవి లేకుండా చూసుకోండి. కొంచెం బాగా నూరితే మనకి ఉప్పు తగలకుండా ఉంటుంది పచ్చళ్ళు. అలాగే ఫస్ట్ ఏం చేస్తారు అని అంటే, ఫస్ట్ మిరపకాయలు తీసుకోండి. మిరపకాయలు తీసుకొని దాన్ని స్లోగా దంచండి. మిరపకాయలంతా కొంచెం చాలా మెత్తగా అయిపోయేంత వరకు దంచండి. ఫస్ట్ అయితే మిరపకాయలు, చింతపండు, ఉప్పు వేసుకొని దంచండి. ముందే బెండకాయలు, ఎర్రగడ్డలు వేయద్దు, ఎందుకంటే బెండకాయలు, ఎర్రగడ్డలు ఆల్రెడీ బాగా ఉడికిపోయాయి అండ్ మనం దంచగానే స్మాష్ అయిపోతాయి. అందుకని ఫస్ట్ మిరపకాయలు వేసుకొని కొంచెం బాగా మిరపకాయలని బాగా స్మాష్ అయిన తర్వాత మనం బెండకాయలు వేసుకోండి. ఆనియన్స్ లాస్ట్లో వేసుకోండి. బెండకాయలు ఆనియన్స్ అయినా కలిపి వేసుకోవచ్చు. ఆనియన్స్ లాస్ట్లో వేస్తే ఆ టేస్ట్ ఉంటుంది. ఆనియన్ తగులుతూ పచ్చడి తింటూ ఉంటే ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది. అందుకని ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. అంతేనండి, చాలా సింపుల్గా మొత్తం నూరేసుకొని మనకి ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. కొంచెం పచ్చడి ఫామ్ అయిపోతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, నమ్మండి. వేడి వేడి అన్నం తీసుకొని నెయ్యి వేసుకొని బెండకాయ పచ్చడి వేసుకొని తింటూ ఉంటే ఉంటుంది. ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరిన్ని పచ్చడి రెసిపీస్ నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.